హాయ్ ఎవరీవన్, నమస్తే అందరికీ. ఈరోజు మనము సాఫ్ట్ అండ్ ఫ్లఫీ బటర్ నాన్స్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూను డ్రై ఈస్ట్ని యాడ్ చేయండి. సో అందులో 1 కప్ వామ్ వాటర్, 1 కప్ వామ్ మిల్క్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండ్ బేకింగ్ సోడా అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, సాల్ట్, షుగర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని జస్ట్ నార్మల్గా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ లీవ్ చేయండి. సో ఈ విధంగా లీవ్ చేయడం వల్ల ఈ డ్రై ఈస్ట్ అనేది రైజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ నీట్గా యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో ఈ డ్రై ఈస్ట్ రైజ్ అయ్యే టైంలో మనము హోల్ వీట్ ఫ్లోర్ కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ లేదంటే మనము 3 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్, 3 కప్స్ వీట్ ఫ్లోర్ పక్కన తీసుకొని ఉంచుకోండి. సో ఇలా 10 మినిట్స్ to 30 మినిట్స్ పక్కన ఉంచుకున్న మనం మిక్స్ చేసుకున్న దాన్ని స్టాండ్ మిక్సర్కి యాడ్ చేసుకొని ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్, 3 కప్స్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే టోటల్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేయొచ్చు, లేదా టోటల్ వీట్ ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చు. మనకి టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేసినట్లయితే మనకు చాలా వైట్గా ఉండి చాలా స్టిక్కీగా వస్తుంది. వీట్ ఫ్లోర్ యూస్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం నాన్స్ లాగే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో ఈ విధంగా మిక్సర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఫుడ్ ప్రాసెసర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టాండ్ మిక్సర్ని యూస్ చేశాను. మనకు ఈ యాడ్ అయ్యేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ని కూడా యాడ్ చేసి ఇంకా కాసేపు సాఫ్ట్ డో వచ్చే వరకు మిక్స్ చేయండి. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ పైన అప్లై చేసి 30 మినిట్స్ టు అట్లీస్ట్ 2 అవర్స్ కవర్ చేసి పక్కకు వదిలేయండి. సో మనం ఆఫ్టర్నూన్కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 9 o'clockకి అలా ఈ డౌన్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నైట్కి అయితే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 PM చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా రైజ్ అవుతుంది డో. ఈ విధంగా రైజ్ అయిన తర్వాత అందులో ఉన్న గాలిని తీసేయండి. కొంచెం 1 to 2 మినిట్స్ కనుక సాఫ్ట్గా ప్రెస్ చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్ సాఫ్ట్ డో అనేది నాన్స్కి రెడీ అవుతుంది. సో మనం వీటిని ఈక్వల్ బాల్స్గా షేప్ చేయండి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా టక్ చేసుకుంటూ రౌండ్ బాల్స్గా చేసుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లో ఉంచేయండి. ఈ విధంగా ప్లేట్లో ఉంచుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఇంకో ప్లేట్ని కానీ ఏదైనా కవర్ కానీ సాఫ్ట్ టవల్ కానీ ఏదో ఒకటి పెట్టి దాన్ని సైడ్లో ఉంచుకోండి డ్రై అవ్వకుండా. సో ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని బాల్స్ని షేప్ లెక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు మనము నాన్స్ ఎలా కాలుద్దాము అంటే రోస్ట్ ఎలా చేద్దామో చూద్దాము. సో ఇప్పుడు మనం ఒక రౌండ్గా చేసుకున్న డోన్ తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్న రోల్ పిన్ అయితే నాన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు ఇండియన్ ట్రెడిషనల్ రోలర్ పిన్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇది యూస్ చేసినట్లయితే మనకు అన్ని వైపులా ఈక్వల్గా షేప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు చూపిస్తున్నట్లయితే మనము దాన్ని లాంగ్గా పొడవుగా వచ్చే విధంగా ఒకే ఈక్వల్ షేప్లో వచ్చే విధంగా రోల్ చేయండి. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత 1 సైడ్ వాటర్ని అప్లై చేయండి, ఏదైనా ఒక బ్రష్తో కానీ చేత్తో కానీ. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత మనం ఏ సైడ్ అయితే వాటర్ అప్లై చేసుకున్నామో ఆ సైడ్లో ప్యాన్ పైన ఈ రెడీ చేసి పెట్టుకున్న నాన్ని వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత స్లోగా ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా నీట్గా కుక్ చేసుకోండి. ఇక్కడ మనము తందూరి టైప్లో చేయడానికి మాది ఇండక్షన్ కుక్ టాప్, అందుకే మన గ్యాస్ స్టవ్ కాదు కాబట్టి ఆ ప్రాసెస్లో చేయడము పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఈ విధంగా 2 సైడ్స్ మనం మంచిగా కాలే వరకు ఫస్ట్ టైం వేసేటప్పుడు వాటర్ అప్లై చేయాలి. సెకండ్ టైం మనకు ఆటోమేటిక్గా బబుల్స్ అనేది అప్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు కాల్చేటప్పుడే, లేదంటే నాన్స్ అనేవి కాలిన తర్వాత కూడా మనము బటర్స్ని మెల్టెడ్ చేసుకున్న బటర్ పక్కన పెట్టుకొని ఆ బటర్ని అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడ మనం గార్లిక్, కొత్తిమీర వీటిని కూడా గార్నిష్ చేసుకొని వాటిని కూడా ఈ నాన్స్ పైన అప్లై చేస్తారు. సో ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దాన్ని హాఫ్గా కట్ చేసుకొని మనము ఏదైనా పన్నీర్ కర్రీ కానీ, మష్రూమ్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ హాట్గా ఉన్నప్పుడు వీటిని సర్వ్ చేసుకున్నట్లు మనకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ తందూరి నాన్స్ అనేవి రెడీ అవుతాయి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం వాటర్ని వన్ సైడ్ అప్లై చేసినప్పుడు రెండో సైడ్ బబుల్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. సో మనం కాలిన తర్వాత బటర్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇంట్లోనే హోటల్ స్టైల్ బటర్ నాన్స్ అనేవి ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, ఎందుకంటే మనము ఆల్మోస్ట్ 3 hours మనము ప్రాసెసింగ్ డోని కలిపే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఎంత ఎక్కువసేపు డోని పక్కన ఉంచినట్లయితే మనకంత సాఫ్ట్ రోటీస్ వస్తాయి. అంటే మీరు మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి కలిపి పెట్టుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ 3-4 అరౌండ్ 5 to 6 hours అంటే మ్యాక్సిమం అవర్స్. మీరు లేదనుకుంటే 3 hours తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ మీరు ఎంత ఎక్కువసేపు ఉంచినట్లయితే అంత చక్కగా నాన్స్ అనేవి రెడీ అవుతాయి. సో ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని నాన్స్ని చక్కగా కాల్చుకొని పక్కన పెట్టుకొని మనం హాట్గా పన్నీర్ కర్రీ కానీ, మష్రూమ్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ వీటిలో ఏదైనా మనకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మనకు సైడ్లో ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకొని లిటిల్ బిట్ సాల్ట్, మనం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, బటర్ స్ప్రింకిల్ చేసుకొని వాటిని కూడా రెడీ చేసుకోవచ్చు. సో వాటిని కొంచెం లెమన్ కర్రీతో సర్వ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్.